7 years బ్యాక్ అనుకుంటా. ఐ వాస్ సిట్టింగ్ ఇన్ మై కౌన్సిలింగ్ సెంటర్. ఐ వాస్ టేకింగ్ ఏ సెషన్. నేను కౌన్సిలింగ్ తీసుకుంటుంటే సడన్ గా ఒక ఆయన వచ్చాడు కౌన్సిలింగ్కి. ఒక 40-45 years ఉంటాయి. ఇలాగే ప్రొఫెషనల్ డ్రెస్సెస్ కూడా వచ్చాడు. నేను వెంటనే లోపలికి రాగానే, సార్ డూ హ్యావ్ ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్ అంటే, సుధీర్ నాకేం సైకాలజీ ఇష్టం లేదు, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై సన్, మీరు కొద్ది కౌన్సిలింగ్ ఇవ్వాలన్నాడు. అవును ఏంటి సార్ ఎడ్యుకేషన్ లేని ప్రాబ్లమ్, బలవాడి ఈజ్ అ టాపర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ 7 years నుంచి 2 months నుంచి ఏమైందని తెలియదు కానీ నన్ను KTM బైక్ ఐఫోన్ అడుగుతున్నాడు సార్ అన్నాడు. అయితే కొనివచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, బలవాడు సార్ మీ సైకాలజిస్ట్ మేబీ గివ్ సమ్ సజెషన్స్ ఏవో ఇవ్వచ్చు అందుకని వచ్చారంటే, సరే సార్ మీరు కొద్దిగా వాడికి గట్టిగా చెప్పొచ్చు కదా అన్నాడు. వాడు గనక నన్ను రిక్వెస్ట్ చేసి ఉంటే నేను రిక్వెస్ట్ చేసి ఆపేవాడిని, వాడు నన్ను గట్టిగా అడుగుంటే నేను 4 తగిలించి ఆపేవాడిని సార్, కానీ వాడు డిమాండ్ చేస్తున్నాడు సార్ అన్నాడు. డిమాండ్ అంటే అర్థం తెలుసు కదా, ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఆస్క్. నేను వెంటనే అసలు ఇలాంటి కేసులు వస్తే మనం అసలు ఆగం కదా, సరే సార్ మీరు బయటికి వెళ్ళి వాడు లోపల రమ్మన్నాడు. ఈయన బయటికి వెళ్ళి వాడి లోపలికి రమ్మన్నాడండి. అబ్బాయి వచ్చాడు. బిలీవ్ మీ, సచ్ ఎన్ ఇన్నోసెంట్ పర్సన్ ఐ హావ్ నెవర్ మెట్. ఎలా తెలుసా, అమాయకత్వానికి ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. నేను లోపలికి వచ్చాడు, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఊరే ఇంత అమాయకుని పట్టుకుని వాళ్ళ నాన్న ఇంత మాట నేను చెప్పి నేను వెంటనే బాబు కూర్చో అన్నాడు. వాడు కూర్చునే పద్ధతి కూడా ఏం తెలుసా, కుర్చీ లాగల ప్రొఫెషనల్ గా చైర్ లిఫ్ట్ చేసి కూర్చున్నాడు. ఊరే ఇంత పద్ధతిగా ఉన్నాడు. అవును నీ పేరేంటని అడిగాడు. నా పేరు సురేష్ అన్నాడు. మీ నాన్న సారీ ఏం చదువుతున్నాడు, ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ అన్నాడు. మీ నాన్న ఏమన్నా అడిగాను సార్ KTM బైక్ ఐఫోన్ అడిగాను సార్ అన్నాడు. అప్పటిదాకా అపరిచితుల్లో రాములా ఉన్నాడు. ఒక్కసారి అపరిచితులు బయటకు వచ్చాడు. నేను వెంటనే సైకాలజిస్ట్ కదా, 4 కౌన్సిలింగ్ డబ్బులు తీసుకున్నా, 4 మంచి మాటలు చెప్తామని. అరే ఇప్పుడు కాదు రేపు పెద్ద కొనుక్కోవచ్చు అంటే, సార్ నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది కానీ మీరు నాకు సలహాలు ఇవ్వకండి, నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది, మా నాన్న కొనివ్వాల్సిందేనా. వాడి కాన్ఫిడెన్స్ చూస్తే నాకు ముచ్చటేసింది. నేను వెంటనే సరేరా నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందని నువ్వు నాకు ప్రూవ్ చేస్తే మీ నాన్న అడిగి నేను కొనిస్తా అని చెప్పాను. అయితే మీరు కొనిస్తారా సార్ అన్నాడు. ఇది ఎక్కడ తిరిగి మళ్ళీ నాకు వచ్చేటట్టుంది, వీడిచ్చే కౌన్సిల్ డబ్బులు 2 లక్షలు పెట్టి నేను బండి కొనిచ్చేదని చెప్పి, అయినా కూడా మనకు అసలు ఇచ్చింగ్ ఎక్కువ కదా, ఓకే అని చెప్పి స్టార్ట్ చేశాను. దెన్ ఈ స్టార్టెడ్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్. జాగ్రత్తగా వినండి. వాడేం చెప్పాడు తెలుసా, సార్ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ బాగా వచ్చేది కాదు. వెంటనే మా నాన్నగారు వచ్చి, ఒరే నీ బతుకు ఎప్పుడైనా మ్యాథ్స్ లో మంచి మార్కులు తెచ్చుకున్నా, ఏ రోజు మ్యాథ్స్ లో 40-50 దాటవసలు నీ బతుకు వేస్ట్, ఆ పక్కింటి మానసాధ్యుడు ఎంత బాగా చేస్తున్నాను. కానీ నేను వెంటనే నాన్న మాట వేదవాక్ అని చెప్పి పక్కింటికి వెళ్ళి మ్యాథ్స్ నేర్చుకొని వచ్చా. ఆ రోజు నుంచి నాకు మంచి మార్కులు వచ్చి మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ అయిపోయింది. సెకండ్, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ అవుతాడు, మన టైంలో టాలెంట్ టెస్టులు పెట్టేవాళ్ళు, గుర్తుందా మీకు? అప్పుడు టాలెంట్ టెస్ట్లో ఒక్క ప్రైజ్ కూడా వచ్చేది కాదు. వెంటనే మా నాన్నగారు వచ్చి, ఒరే నేను ఇంటర్నేషనల్ స్కూల్ చదివిస్తున్న ఏ రోజున ఒక ప్రైజ్ తీసుకొచ్చావా, నీకంటే ఆ పక్కింటి సుబ్బారావు కొడుకుంటాడు ప్రతి నెల ఒక ప్రైజ్ తీసుకొస్తున్నాడు అన్న. కానీ ఎంతమందికి అర్థమైంది? మనోడు ప్రైజులు తేవడం మొదలు పెట్టాడు. ఈరోజు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను సార్, మనస అనే అమ్మాయి కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంది, సుబ్బారావు గారు అబ్బాయి ఆ అబ్బాయి కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. మా నాన్న పక్కన పెట్టండి, మానస వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయికి కంప్యూటర్ కొనిచ్చాడు. సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయికి పల్సర్ 150 బండి కొనిచ్చాడు. ఇప్పుడు మా నాన్న KTM బైక్ ఐఫోన్ అడగడం తప్ప అని అడిగాడు. తప్ప రైట్? రైట్ మీరేముంది కుర్చీలో కూర్చొని రైట్ అంటారు, నేను రైట్ అంటే వాడు చంపేసి నన్ను జైలుకి వెళ్ళిపోతాడు. పోనీ నేను రాంగ్ అంటే వాడు చంపేస్తాడు, రైట్ అంటే వాళ్ళ నాన్న చంపేస్తాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా తెలుసా, ముందు వెనక పోయే పరిస్థితి అవుతుంది నాకు. ఇంతకీ ఇక్కడ తప్పెవరిది? ఫాదర్ తప్పు కాదండి, ఎందుకంటే ఫాదర్ మంచిని మాత్రమే కంపేర్ చేసుకోబట్టి పిల్లలు మంచితో పాటు చెడుని కూడా కంపేర్ చేసుకుంటారు నేను అంటాను. ఎస్ ఆర్? ఇక్కడ ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే కూర్చోన్నా? వైఫ్ అండ్ హస్బెండ్ చేతులు ఎక్కడమ్మా, నేను లాయర్ని కాదు, విడాకులు ఇప్పించాలి చెప్పండి, దానికి కూడా సిగ్గుపడతాను. సార్ మీ పేరు? కొద్దిగా నా ఏజ్ సిమిలర్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. రవి, మేడం పేరు స్వాతి గారు. కొద్దిసేపు మీ పేరులో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టారు. సో రవి గారు, స్వాతి గారు. ఒకరోజు రవి గారు సాయంత్రం ఇంటికి వచ్చే టైంకి స్వాతి గారు ఏం చేశారు తెలుసా, కమ్మటి భోజనం వండి పెడదాం అని చెప్పి ఆవిడ రాత్రి కావాల్సిన డిన్నర్ అంతా ప్రిపేర్ చేశారు. ఈయన అప్పుడే ఇంటికి వచ్చి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి వర్క్ స్ట్రెస్ లో వచ్చి నేరుగా ఆకలేస్తుంది చెప్పి స్నానం చేసి తిందాం అని చెప్పి బాగా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇలా కలుపుకొని ఒక ముద్ద తినగాని పొరపాటున ఆవిడ పరధ్యానంలో ఆ రోజు ఉప్పు ఎక్కువై కారం ఎక్కువై వంట బాగా చేయలేదు. వెంటనే ఈయన వచ్చి ఏం చేశారు తెలుసా, ఏంది వంట, 5 ఏళ్ళు అయింది పెళ్లి చేసుకోండి, నీ బతుకు ఏ రోజున వంట బాగా చేసి పెట్టావు, నీకంటే ఆ పక్కింటి సుజాతాజుడు ఎంత బాగా చేసిందో. అంటే ఇక్కడున్న ఆడవాళ్ళకి ఎంతమంది కోపం వస్తుందమ్మా? అందరికి వస్తుంది కదా. మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా, ఇంకొద్ది కారం పెడితే సగం దొరుకుతున్న వదిలిపాడు అని అనిపిస్తుంది. అనిపిస్తుంది అమ్మా, 35 years 40 years ఉన్న మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కోపం వస్తుంది కదా. పిల్లల్ని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం తప్పు అని నేను స్ట్రాంగ్ గా చెప్తానండి. నెవర్ కంపేర్ యువర్ కిడ్స్ విత్ ఎనీబడి ఎల్స్. నెవర్ కంపేర్ యువర్ కిడ్స్ విత్ ఎనీబడి ఎల్స్. సారీ, మీ ఇంట్లో ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను,
ఎంతమంది మిమ్మల్ని చిన్నప్పుడు మీ నాన్నగారు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఎంతమందికి నాన్న కంపేర్ చెయ్యి అనేవాళ్ళ డాడీ అని కోపం వచ్చేది? అవునా? దయచేసి కంపేర్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఎప్పుడైతే మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేస్తావు, ఓ నా పొటెన్షియల్ అంత కాదా, నేను దానికి సూట్ అవునా, నేను దేనికి పనికిరానని చెప్పి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అందుకని ఈరోజు నుంచి కంపేర్ చేస్తే పిల్లల జీవితం నాశనం అవుతుంది. మైండ్ మై వర్డ్స్, కంపేర్ చేస్తే పిల్లల జీవితం నాశనం అవుతుంది.